ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుందా? అనేక కొత్త సమస్యలు తలెత్తుతున్నాయా? ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కూడా చొరబడి జనసేన పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నటువంటి తీరు చాలా పెద్ద స్థాయిలో కలవరం కలిగిస్తోంది. నిన్న మచిలీపట్నం ఇనుగుదురు పిఎస్, తాజాగా నక్కపల్లి పోలీస్ స్టేషన్ ముందు కూడా అదే పరిస్థితి కనిపించింది. రావణ్ణి నిర్బంధించి కేసుల్లో విచారణ చేస్తున్నటువంటి పోలీస్ స్టేషన్ల మీద దాడికి కూడా అధికార పార్టీ శ్రేణులు సిద్ధపడుతున్నాయి. అంతకుముందు సర్పవరం పిఎస్ దగ్గర రావణ్ణి తరలిస్తున్న పోలీస్ వాహనం మీద దాడికి పాల్పడ్డాయి. ఇలా దాడి చేసే ప్రయత్నం చేసిన కేసుల్లో పోలీస్ స్టేషన్లోకి చొరబడిన ఎటువంటి చర్యలు లేవు. పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడానికి పూనుకున్న ఎక్కడ ఎవరిని ఏమీ చేయడానికి సిద్ధపడుతున్న ఆనవాళ్ళు లేవు. అంతకుముందు అమరావతిలో వైఎస్ఆర్సీపీ నేతలు పర్యటన కోసం బయలుదేరితే అక్కడ కూడా పోలీస్ కానిస్టేబుల్ని తీవ్రంగా గాయపరిచిన తెలుగుదేశం పార్టీ నేతల మీద కేసులు లేవు, ఎటువంటి చర్యలు లేవు, కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా సిద్ధపడిన దాఖలాలు లేవు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వరుస ఘటనలు చూస్తుంటే పోలీసుల వ్యవహారం మీద ప్రభుత్వానికి పట్టుందా లేదా అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఇలా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పుతున్నాయా అనే ప్రశ్న ఉదయిస్తుంది. అయితే ఇదంతా వ్యూహాత్మకంగానే చేస్తున్నారా అనేటువంటి సందేహం కూడా కలుగుతోంది. రావణ్ణి ఉపయోగించుకుని ఆయన కేసుల ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమాత్రం అదుపులో లేవనే పరిస్థితిని క్రియేట్ చేయడానికి ఏమైనా కుట్ర పన్నుతున్నారా అనే ప్రశ్న అయితే ఉదయిస్తుంది. హోంశాఖ మంత్రిగా వంగలపూడి అనిత ఫెయిల్ అయ్యారు అని ఇప్పటికే పవన్ కళ్యాణ్ బాహాటంగా చెప్తున్నారు. తనకే హోంశాఖ ఉంటే అని ఆయనే చాలా బలంగా ఆశిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. తద్వారా హోంశాఖ మంత్రిగా వంగలపూడి అనిత వైఫల్యాల్ని చాటడం ద్వారా, ఆమె ఫెయిల్ అయిందని చిత్రీకరించడం ద్వారా, పోలీస్ స్టేషన్లకే రక్షణ లేని పరిస్థితిని కల్పించడం ద్వారా, పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి నిందితులకు కూడా రక్షణ ఉండడం లేదు అనేటువంటి వాతావరణం తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అడిగంటాయనేటువంటి పరిస్థితిని క్రియేట్ చేసే లక్ష్యంతో ఏమైనా సాగుతున్నారా అనేటువంటి సందేహాలు అయితే వినిపిస్తున్నాయి. ఆ క్రమంలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సాగితే హోంమంత్రిత్వ శాఖ నుంచి వంగలపూడి అనితను తప్పించాలనే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? రాష్ట్రంలో శాంతి భద్రతలు కానీ పోలీసులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ ఎక్కడా నిబంధనలు అమలు కావట్లేదనేటువంటి అభిప్రాయాన్ని క్రియేట్ చేయడం ద్వారా వంగలపూడి అనితను సాగనంపేసే దిశలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారా అనేటువంటి ప్రశ్న అయితే చాలామంది నుంచి వినిపిస్తుంది. చాలా ఆసక్తికరమైనటువంటి కీలకమైనటువంటి వ్యవహారం. జనసేన పార్టీ నేతలు పనిగట్టుకుని తొలుత పిఠాపురం, ఆ తర్వాత సర్పవరం, తదుపరి మచిలీపట్నం, ఇప్పుడు పాయకరావుపేటలోని నక్కపల్లి పోలీస్ స్టేషన్, ఇలా అనేక చోట్ల వీరంగం చేస్తుండడం వెనుక, అనేక రకాలుగా సమస్యలు సృష్టించే ప్రయత్నానికి పూనుకోవడం వెనుక హోంమంత్రిత్వ శాఖ వైఫల్యాన్ని ఎండగట్టాలనేటువంటి లక్ష్యంతో చేస్తున్నటువంటి ప్రయత్నమా అనేటువంటి అనుమానం అయితే ఎవరికైనా కలుగుతుంది. అయినప్పటికీ కూడా ఒకవేళ వంగలపూడి అనితను హోంమంత్రిత్వ శాఖ నుంచి తప్పించాల్సి వస్తే ఆ శాఖ బాధ్యత పవన్ కళ్యాణ్కి అప్పగిస్తారా అనే ప్రశ్నలు చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్కి హోంశాఖ వంటివి అప్పగించేదానికి రాష్ట్ర ప్రభుత్వంలోని తెలుగుదేశం పార్టీ నేతలు ససేమీరా అని చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం హోంమంత్రిత్వ శాఖ మీద తన ఆతృతని ప్రదర్శిస్తున్నారు. తనకు ఆ శాఖ దక్కేటంత వరకు అవసరమైతే ఆ శాఖ వ్యవహారాల్లో తాను వేలెడతాను అని కూడా చాటేదానికి ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఈగిల్ బాధ్యతలు చూస్తున్న ఐజీ ఆకే రవికృష్ణతో నేరుగా భేటీ అయ్యారు. తద్వారా హోంశాఖకు సంబంధించినటువంటి రిపోర్ట్స్, ఆ శాఖ వ్యవహారాలు తాను కూడా పర్యవేక్షిస్తాను అని చాటే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ నేతల మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నంగా కొందరు భావిస్తుంటే, తెలుగుదేశం పార్టీ నేతలు ఇలాంటి ప్రయత్నాలకు తలొగ్గుతారా? పవన్ కళ్యాణ్కి హోంమంత్రిత్వ శాఖ కట్టబెట్టి తాము చేతులు కట్టుకుని కూర్చునే దిశలో ఉంటారా అనేటువంటి ప్రశ్న అయితే చాలామంది నుంచి ఉదయిస్తుంది. ఏమైనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో జనసేన తెలుగుదేశం పార్టీ నేతల మధ్య హోంమంత్రిత్వ శాఖ కోసం అయితే పోటీ కనిపిస్తోంది. పట్టుదలతో ఎవరికి వాళ్ళే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ క్రమంలోనే రాష్ట్రంలో
శాంతి భద్రతలకి విఘాతం కలిగించే ప్రయత్నానికి పూనుకుంటున్నారా అనే సందేహాలు బలపడుతున్నాయి. ఇలాంటి కార్యకలాపాల ద్వారా రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కే దిశలో అయితే ఉన్నట్టుగా స్పష్టమవుతున్నాయి. చంద్రబాబు కూడా చెప్పకుండా తాను ఇక ముందుకెళ్ళిపోతాను అని ఇప్పటికే ప్రకటించిన పవన్ కళ్యాణ్ అలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ పవన్ కళ్యాణ్ ప్రయత్నాలకి టీడీపీ పెద్దలు అధిష్టానం ముఖ్యంగా ఎంత మేరకు దిగొస్తుంది, ఎలా పవన్ కళ్యాణ్ని సంతృప్తిపరుస్తుంది, ఎలా ఈ వ్యవహారానికి చెక్ పడుతుంది, చాలా కీలకమైనటువంటి అంశం.